హాయ్ ఫ్రెండ్స్! నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు 'ఉడకని పప్పులు'. అయితే పిసినారితనం గురించి ఈ స్టోరీ. అయితే రాజయ్య అని ఒక పిసినిగొట్టు వాడు ఉండేటోడు. అయితే అన్నీ కావాలి కానీ డబ్బులు మాత్రం దేనికి తీయడు. అన్నీ అరే రేపిత్తా, అరే ఎల్లుండి ఇస్తా, రూ. 100 కదా రేపిత్తా ఎల్లుండి ఇస్తా అని అన్నీ ఎగ్గొట్టేటోడు. అయితే అట్లా ఒకరోజు చాలా మంది నువ్వు మాకు ఈ డబ్బులు ఇచ్చినావు తొందరగా మా డబ్బులు ఇచ్చే చాలా చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నావు ఇస్తలేవా అని ఒకటేసారి ఇంటి మీదకి వస్తారు. అయితే అయితే వాడేమంటాడు, నీది రూ. 100 కదా, నీది రూ. 2 కదా, నీది రూ. 50 కదా, ఏమవుతుంది ఇంకో 2 రోజులు ఆగితే ఏమవుతుంది అనుకుంటే అన్నీ ఆ రోజు కూడా అన్నీ కొడతారు. అయితే దాని నెక్స్ట్ డే రిలేటివ్స్ వస్తారు. నార్మల్గా 2-3 వస్తారు కదా మన ఇంట్లోకి, అట్లా వస్తారు. వచ్చిన తర్వాత రాజయ్య సరే మళ్ళీ వాళ్ళని పడగొట్టాలి కదా, బస్ స్టాండ్ దగ్గర దించి వాళ్ళని ఎక్కించి సేఫ్గా దిగిలా లేదా అనుకుంటూ ఒక ఫోన్ చేస్తారు మనం పోయినప్పుడు. అట్లా బస్ ఎక్కియడానికి వాళ్ళని తీసుకుపోయి బస్ స్టాండ్ దగ్గర దించడానికి వెళ్తాడు నడుచుకుంటూ ఆటో ఖర్చులు ఎందుకు కట్టిగా అని. ఆల్రెడీ ఉన్నప్పుడు చాలక మళ్ళీ ఆటో ఖర్చులు అవుతాయి అని వాళ్ళని నడిపించుకుంటూ తీసుకుంటూ పోతారు. ఫుల్ ఎర్రటి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడుతుంది. అయితే నడుచుకుంటూ పోతా అంటే కొబ్బరి బొండాల కొట్టు కనిపిస్తుంది. ఆ షాప్ కీపర్ పేరు వీరయ్య. అయితే ఈ రాజయ్య వాళ్ళందరితోటి మనం కొబ్బరి బొండం తాగుదాం నడులే అని కొబ్బరి బొండం షాప్ దగ్గరికి తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఏమైంది, 4 కొబ్బరి బొండాలు ఇవ్వాలి అని చెప్తాడు. అయితే ఒక్క కొబ్బరి బొండానికి 100 అని చెప్తాడు. ఏం కాదు 4 కొబ్బరి బొండాలు ఇవ్వాలి అని అంటాడు. అయితే మంచిగా అందరు తాగుతారు, దాన్ని నీడలో నిల్చుంటారు, అందరు తాగుతారు. దాని తర్వాత ఎంత అయింది అని వీరయ్యని అడిగితే 400 అని చెప్తాడు. 400 అని చెప్పేసరికి షాక్ అవుతాడు, ఏంది 400 అని. అయితే ఎట్లయినా ఎగ్గొట్టాలని బాగా థింక్ చేసి ఒక ఐడియా వస్తుంది. అయ్యో నేను ఇట్లా జేబులు ఎత్తుకున్న ట్యాగ్ చేసి, అయ్యో నేను పాత చొక్కాలు డబ్బులు పెట్టుకుని చొక్కాలు నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు ఇప్పుడు వస్తా కదా తిరిగి బస్ స్టాండ్ నుంచి అప్పుడు ఇస్తా అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత వీరయ్యకి బాగా రాజయ్య గురించి తెలుసు. అప్పుడు వీరయ్య, నాకెక్కడ గుర్తుంటుంది, రోజుకు ఒక 100 మంది వస్తారు మా షాప్కి, నువ్వే వచ్చినావు, నీకే డబ్బులు ఉన్నాయి, నీకే బాకీ ఉంది, నాకు ఎట్లా గుర్తుంటుంది అని చెప్తాడు. అయితే వీరయ్య ఆలోచించి పక్కనున్న బొగ్గు మొక్కు ఉంటుంది కదా, బొగ్గు తీసుకొని నేను ఈ గోడ మీద అంత మీ పేరు బాకీ అంత రాస్తా అని చెప్తాడు. రాజయ్య ఏమనక ముందే బొగ్గు తీసుకుంటాడు, పక్కనుండే తీసుకొని రాస్తా ఉంటాడు గోడ మీద. అయితే చుట్టూ ఉన్న ప్రజలంతా వాడినే చూస్తారు, వీరయ్యని రాజయ్యని షాప్ని మొత్తం వాళ్ళు చూస్తారు. అయితే రాజయ్య వీరయ్యతో ఏమంటారు, అదే ఎందుకు రాస్తావు నువ్వు ఎందుకు రాస్తావు చెప్పు, నేను డబ్బులు ఇస్తారా ప్లీజ్ రాయకరా, అందరు నన్నే చూస్తారు, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా ఆపరే అని అంటాడు. అయినా కానీ వీరయ్య ఒక్క సూపు గిట్లా చూస్తాడు, మళ్ళీ తిరిగి వెనకాలకి రాస్తూనే ఉంటాడు. రాత్రి ఉన్న తర్వాత మళ్ళీ ఇట్లా చొక్కాలో డబ్బులు ఉంటాయి కదా తీసి ప్యాంట్ జేబులో పెట్టుకొని, అరే 400 ఇగో నీ డబ్బులు నేను ప్యాంట్ జేబులో పెట్టుకున్నా మర్చిపోయినా అని 400 ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేసినా కదా అక్కడ ఉన్నంతా మలిపించు అని చెప్తాడు రాజయ్య వీరయ్యతో. చెప్పిన తర్వాత పనోడితో మొత్తం రబ్ చేపిస్తాడు. ఇదే స్టోరీ. నచ్చిందా? కానీ చూస్తున్నారు కానీ మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.